నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మావా. ఈరోజు మనం చూడబోయే వీడియో అంటే ఆల్రెడీ మీరు తమిళలో చూడొచ్చుంటారు. ఎస్, మన అంకుల్స్ సెలవు వల్ల 2 పార్ట్లు చేసినాం ఫేక్ మ్యాటర్ అనేది. ఇప్పుడు పార్ట్ 3 అవబోతుంది. ఈ పార్ట్ 3లో అంకుల్స్ ఇంకా డెడికేషన్ పెట్టేశారనమాట కమెంట్స్లో. చూస్తే షాకు. అది ఫేక్ అని తెలిసినా కూడా ఆ మాత్రం లవ్ లస్ట్ అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉంటుందా? దాంతోపాటు అడుక్కునే విధానాలు చింపేశారు అంకుల్స్. చూద్దామా? ముందుగా పోస్ట్ చూద్దాం. సేమ్ పేజ్ వాడు అనమాట, ప్యూర్ జోడి తెలుగు అనేవాడే. ఒక టెంప్లెట్ పెట్టుకొని వాంచ్ పడిదిగుతూ ఉంటాడు. సేమ్ జీవిత భాగ్యస్వామి కోసం టైటిల్ నేము రమాదేవి, మ్యారేజ్ 2వ వివాహం, ఏజ్ హైట్ 32 ఏళ్ళు 5 అడుగులు, రిలీజియన్ క్యాస్ట్ హిందూ, స్టార్ రాశి అనురాధ రుచికం, క్వాలిఫికేషన్ డిగ్రీ, జాబ్ అంగన్వాడీ టీచర్ గారు, లొకేషన్ గుంటూరు, ప్రిఫరెన్స్ సాదా సీదా జీవితం ఇష్టపడేవారంట. ఈ సాదా సీదా ఇష్టపడేవారు ఈ ప్రిఫరెన్స్ పెడతాడే ఆడనమాట మన అంకుల్స్కి లవ్ వచ్చేది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికి ఒక ట్యాగ్ పెడతాడు కదా క్యాప్షన్లో, అది చూద్దాం. డెమోన్స్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. దాన్ని పెట్టాడనమాట. ఈసారి ఒక వైలెట్ హార్ట్ ఉంగరం పెట్టాడు, గుదలో పెట్టుకోండి అని. ఇప్పుడు ఫస్ట్ కమెంట్ మన అంకుల్స్ ఇది చూడబోతున్నాం. చూడండి మామ, దీనమ్మ జీవితం ఏమన్నా పెట్టారా డెడికేషన్ అంటే మనం వేస్ట్ అనమాట. అది పేకు అని తెలిసినా కూడా నాకు కావాలా అది ఏ అయినా కూడా కావాలా, నాకు కావాలా వేయాలి నేను. ఫస్ట్ కమెంట్ ఏంటంటే శరత్ గారు పెట్టారు, హాయ్ నంబర్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ కాంటాక్ట్ మీ, విల్ డిస్కస్ వన్స్ రిగార్డింగ్ దిస్ వన్. అంటే ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట. ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి పిలిచారు. మీట్ అవుదాం, రండి ఈరోజు డేట్ పెడదాం, ఆ రోజు వచ్చి డిస్కస్ చేద్దాం ఇఫ్ పాసిబుల్. నెక్స్ట్ కమెంట్ భాష గారు కమెంట్ చేశారు, నాను కమా ఓకే కమా లీవింగ్ కమా ఏజ్ కమా 31 కమా ఆలగడ్డ కమా నంబర్ భాష గారు ఇచ్చేశారు, ఇంకా తగులుకోవాల్సిందే. శ్రీనివాస్ రెడ్డి గారు కమెంట్ చేశారు, ఎంఎస్ శ్రీనివాస్ రెడ్డి 49, అది ఏజ్ కమా ఇంట్రెస్టెడ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ యాజ్ జిఎం. మంచి చాయిసే. ప్రూఫ్లు పెట్టండి, అట్లే కొంచెం ఇది పెట్టండి, ఇది ఈ శాలరీ స్లిప్స్, ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అవన్నీ పెట్టండి. నెక్స్ట్ కమెంట్ రామకృష్ణ గారు అన్నారు, డబ్బు అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, ఓన్లీ తోడుగా కావాలంటే నాకు ఓకే. నంబర్ డబ్బు ఆస్తి ఏం అవసరం లేదంటే నాకు ఓకే, కాల్ చేయండి, నేను రెడీ కాల్ చేయండి. ఆ ప్రొఫైల్ పిక్ అంకుల్ గారు, సారీ తాతగారు ఏజ్లో కూడా మీకు పనిచేస్తూ ఉందా అంటే బ్రెయిన్? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఓకే, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ఓకే, నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ పెడితే, అదే ఫేక్ మ్యాటర్ మనీ కదా, ఫేక్ డీటెయిల్స్ పెడితే రీచ్ కోసం మనవాడ ఒక ఆయన ఏంది మనోజ్ఞ అంటే అమ్మాయి పేరు ఉంది, నంబర్ పెట్టి ఫోటో పెట్టేశారు అనమాట. ఇదో మా ఫోటో. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే టు యూ. సీనా గారు కమెంట్ చేశారు, ఓ పిల్ల అక్క దగ్గరికి రా, పిల్ల పెళ్లి చేసుకుందాం. లక్ష్మి అక్క దగ్గరికి ఏంటికయ్యా? సర్లే, స్పెల్లింగ్ మిస్టేక్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుందాం. డైరెక్ట్ రా, లక్ష్మీ నరసింహస్వామి గుడిలో పెళ్లి చేసుకుందాం అంటే డైరెక్ట్ అటాక్. నాకు అవి ఏం అవసరం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ అంతే. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చేయండి, పెళ్ళి చేసుకుందాం. ఆ ప్రొఫైల్ పిక్లో డెడికేషన్ ఉంది, మీ కమెంట్లో కూడా డెడికేషన్ ఉంది. నెక్స్ట్ అచ్చన బెస్ట్ ఒకటి ఆయన కమెంట్ చేశారు, మీ నంబర్ చెప్పండి. ప్రొఫైల్ పిక్ 615. నాకు ఈ కమెంట్కి నవ్వు రాదు మామ. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ దట్ ఏమంటే ఆ ఇంగ్లీష్కి ఇంప్రెస్ అయ్యాను నేను. ఆ డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్, స్పెల్లింగ్ కరెక్టే, ఆ నంబర్ చెప్పండి, ఆ కాన్ఫిడెన్స్ మన లాంటి వాళ్ళకి వచ్చిందంటే పిఎం అయిపోయాను ఈ పాటికి. ఇండియాకి కాన్ఫిడెన్స్ లేక ఇలా ఉన్నా కానీ పిఎం అయిపోయాను. ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. అందుకే అనమాట మీకు కూడా మోటివేషన్ కోసం ఇలాంటి కమెంట్స్ తీసుకొస్తూ ఉంటా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ నంబర్ చెప్పండి. నవీన్ గారు కమెంట్ చేశారు, హౌ టు కాంటాక్ట్. ఇట్లా కాంటాక్ట్ చేయండి, ఇట్లా ఐ కాంటాక్ట్.
ఆయన పేరు బాలాజీ గారు అనమాట. హాయ్ మేడం, సెకండ్ మ్యారేజ్ నాది, ప్లీజ్ రెస్పాండ్. అవుతారు మేడం, అవుతారు సార్. డిఎం ఫుల్ అయిపోయింది, అది స్టోరేజ్ ఇంక్రీజ్ చేసి అవుతాం. ఎలా అంకుల్స్, ఎలా? ప్లీజ్ అంకుల్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే కమెంట్ చేయొద్దండి అయ్యా, ఇలా తప్పయ్యా. అదంతా వాడు రీచ్ కోసం మావా, ఎందుకురా కొట్టుకుంటారు నాకు అర్థమైతే లేదురా. రీచ్ వచ్చాక వాడు ఆ పేజ్ని అమ్మేసి డబ్బులు చేసుకుపోతారు రా మీరు. అంకులో ప్లీజ్ అర్థం చేసుకో. నెక్స్ట్ కమెంట్ వెంటకర గారు కమెంట్ చేశారు. ఫోన్ నంబర్ పెట్టండి, నాది 2వ వివాహం, ఏలూరు జిల్లా, నా పేరు కోనకర్ల నాగ వెంకటేశ్వర్లు. ఫోన్ నంబర్ పెట్టండి, నాది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, 3వ పాదం, జాతకాలు కలుస్తాయి అనుకుంటున్నాను, ఫోన్ నంబర్ పెట్టండి. మొత్తం బయోడేటా ఇచ్చేశారు. ఇలా ఇవ్వాలి ఎవరైనా ఇస్తే. ఇది ఇది పర్ఫెక్ట్ కమెంట్ అంటే. ఇలా ఇచ్చి కలిస్తే ఇలా చూడండి అని ఇవ్వాల. అప్పుడు ఇచ్చినారంటే ఏరుపుక అని చెప్తారు. నెక్స్ట్ భవలింగం గారు కమెంట్ చేశారు. సెండ్ నంబర్ మేడం. భవలింగం గారు నంబర్ పెట్టకుండా దేనికి సెండ్ చేస్తుంది నంబర్? మీ హెయిర్ స్టైల్కే. జనాడి గారు కమెంట్ చేశారు. కాల్ మీ వన్స్, నంబర్ చిలుకూరుపేట మాది, ఐ వాంట్ ఇంట్రెస్టెడ్ అండి. ఇంట్రెస్ట్ కావాలంటే వడ్డీకిచ్చుకో. ఇక్కడ చేంజ్ చేస్తాను, నాకు అర్థమవుతలేదు. ఓ అక్కడ డాటు. కాల్ మీ వన్స్, నంబర్ చిలుకూరుపేట మాది, ఐ వాంట్ అంటే నువ్వు నాకు కావాలా? ఇంట్రెస్టెడ్ అండి, నేను ఇంట్రెస్టెడ్, నీ మీద ఇంట్రెస్టెడ్. అట్లా చుక్కో లేకపోతే కమోనో పెట్టాలి అక్కడ. దేనికి మనోళ్ళు ఇట్లా చేసిండేది? ఇలా కన్ఫ్యూజన్ అవుతారనేసి ఇచ్చిండేది ఆ చుక్కో కమెంట్. కమ. నెక్స్ట్ టైము ఆ 2 పెట్టండి, అర్థం చేసుకుంటారు. మీరు అది పెట్టకుండా ఇంట్రెస్ట్ కావాలేమో వడ్డీకి, అది వడ్డీకి ఇచ్చుకొని నేను చేసి వాళ్ళ కమెంట్ రిప్లై చేయలేదు మీకు. నెక్స్ట్ జగదీష్ గారు కమెంట్ చేశారు. మేడం మీరు నాకు నచ్చారు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, మీరు బాగా నచ్చారు నాకు, ఎవరు లేరు కమా లేరు ఫుల్ స్టాప్. మీరు ఉంటే నాకు చాలు, ప్లీజ్ మై నంబర్. ఇది అంటే జగదీష్ గారు లవ్ అట్ ఫస్ట్ సైట్. నాకు మీరు ఉంటే చాలు, ఎవరు లేరు నాకు, ప్లీజ్. ఇది ప్రపోజ్ చేస్తాను అన్నమాట. సరే అండి జగదీష్ గారు, బట్టలు ప్యాక్ చేస్తున్నారు మేడం గారు, వచ్చేస్తారు మీ దగ్గరికి. నరేష్ గారు కమెంట్ చేశారు. హాయ్, ఐఆమ్ రెడీ నీడ్ టు గెట్ 10 days ఆఫ్ టైమ్ టు రీచ్ గుంటూరు టు గెట్ రివైజ్డ్ ఫర్ మీ లొకేషన్. బా దీని అక్క ఏమన్నా రివైజ్డ్, ఆ ఇంగ్లీష్ రివైజ్డ్, ఆ లొకేషన్స్ రివైజ్ చేసుకోవాలి నేను. అక్కడ రీచ్ చేయడానికి 10 రోజులు పడుతుంది. సవారాసటిటి పిక్చర్ పల్సా అక్కడ రీచ్ అయ్యేదానికి 10 days అవుతుంది, రివైజ్ అయ్యేదానికి. సో నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉండండి. 10 రోజులు మీరు కమెంట్ పెట్టి 6 వారాలు అయింది. వెళ్ళారా గుంటూరు అంటే అది రామ్. సరే వెళ్ళారు అనుకుందాం, ఏం చేస్తారు? ఎందుకు పెడతారు ఇలాంటి కమెంట్? జనాలు చూస్తారని తెలియదా? ఓకే డీటెయిల్స్ అన్నీ పెడితే మన ఆయన సెల్ఫీ బాగున్నారు. ఫ్రంట్ కెమెరా కాస్త తుడిచేసి పెట్టండి ఈసారి, కాస్త బాగా కనిపిస్తుంది మొహం ప్లీజ్. అప్పుడే కదా ఇంకా చూసేవాళ్ళు. ప్రకాష్ గారు కమెంట్ చేశారు. బెంగళూరు, హొసూర్. నెక్స్ట్ శ్యామరావు గారు కమెంట్ చేశారు. మావా హాయ్, హార్ట్ బ్రోకన్, మీ ఐఎమ్ హైదరాబాద్. ఓకే అంటే ఆయన హైదరాబాద్, యువర్ మెసేజ్. ఓకే ఐఎమ్ హైదరాబాద్, సింగిల్ ఫ్యామిలీ. ఓకే రిప్లై, కిస్. మీ ఐఎమ్ రెడీ. అబ్బా సూపర్, చాలా బాగుంది. ఇది ఇంగ్లీష్. మీరు హైదరాబాద్, టికెట్ ఎంత? నెక్స్ట్ స్వామి గారు కమెంట్ చేశారు. దేవుడి ప్రొఫైల్ ఫోటో. ఎంతమంది ఆకలిగా ఉన్నారు దొంగనా కొడుకులు, ఏదో ఒకటి చెప్తూ ఈ రోజులో ఆడదంటే ఆటబొమ్మ అయింది, అందరికీ బుద్ధి చెప్పాలి. ఓకే చెప్పండి స్వామి గారు, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చెప్పండి, రీల్స్ చేసి
ఆడదేంటి అబలా అనుకున్నారా తబలా అని చెప్పండి. నెక్స్ట్ చిన్నగారు కమెంట్ చేశారు 4th అడ్రస్ ఫుల్ పిక్చర్. ఎక్కడున్నది ఏంటది నాకు ఏమర్థం కాలేదు. 10 సార్లు చూసేదాన్ని ఏంట్రా ఏమో చెప్తున్నాడు మనోడు అనేసి. ఏంట్రా అది చిన్న కమెంట్ చేయను అన్న ఏంటి నాన్న అది ఏంట్రా అది ఫుల్ పిక్చరా ఎవరిది. ఈ కమెంట్స్లో అంకుల్స్ డెడికేషన్ చూసి పిచ్చేకేషన్ వీడియో లెంత్ వేరే అయింది. ఇంకా మీరు చూస్తారో లేదో. సో వీడియో లెంత్ అయింది కాబట్టి ఈ వీడియోని ఇంతతో ముగించుకుంటాం. దీనిపైన కూడా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, వద్దంటే వదిలేయండి. కొన్ని కమెంట్స్ చేయడం ఈ మధ్య కమెంట్స్ రావట్లేదా, ఎంకరేజ్మెంట్ ఉండట్లేదు మనిషికి. అలాగే డిస్టర్బ్డ్గా ఉన్న మనసు కాస్త డిప్రెషన్లో ఉంది. కమెంట్ చేసినారంటే కాస్త ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకే అందరూ హ్యాపీగా ఉండండి. లవ్ యూ సో మచ్. ఇది ఇలా లవ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే. ఇక నేను వెళ్ళొస్తా. బాయ్.